నమస్కారం. నేను చందు. వాట్స్ నెక్స్ట్ సిరీస్‌లో భాగంగా 10థ్ ఇంటర్ తర్వాత సైన్స్ గ్రూప్ వాళ్ళకి ఏమేం కోర్సులున్నాయి అనేది చూస్తున్నాం. ఇది సెకండ్ వీడియో. ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఇంటర్ బైపీసీతో పూర్తి చేసిన వారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్, ఫుడ్ టెక్నాలజిస్టులుగా ఉపాధి లభిస్తుంది. సమతుల ఆహారంపై ఈ మధ్య కాలంలో అందరికీ ఆసక్తి ఏర్పడడంతో ప్రైవేటు రంగంలో కూడా ఇబ్బడిగా అవకాశాలు పెరుగుతున్నాయి. ముడి ఆహార పదార్థాలను మనుషులు, జంతువులు ఆసక్తిగా అవసరమైనట్టు తినేట్టుగా చేయడమే ఫుడ్ టెక్నాలజీ కోర్సు. వివిధ పద్ధతులు ఆచరించి మరికొన్ని కలిపి ఆహార పదార్థాలు రుచికి తోడు నిల్వ ఉండేలా చేస్తుంటారు. ప్రస్తుతం దేశంలో 3 కోట్ల మంది నెలలో ఎక్కువ రోజులు ప్యాకేజీ ఫుడ్పై ఆధారపడి ఉన్నారు. మరో 2 కోట్ల మంది త్వరలోనే ఈ జాబితాలో చేరే పరిస్థితి ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకనే దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు 5వ స్థానంలో ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీ పరిశ్రమలో ఆర్గానిక్ కెమిస్టులు, బయోకెమిస్టులు, అనలైటికల్ కెమిస్టులు, హౌస్ ఎకనామిస్టులు, ఇంజనీర్లు, కెమికల్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్, సివిల్, ప్యాకేజింగ్, రీసెర్చ్ సైంటిస్టులు, మేనేజర్లు, అకౌంటెంట్లు మొదలైన వారికి అవకాశాలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీతో ఇంటర్ పూర్తి చేసి ఈ రంగంలోకి వెళ్ళొచ్చు. కోర్సు అందించే సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ కింద కూడా ఇచ్చారు. ఫిజికల్, కెమికల్ అండ్ ఎర్త్ సైంటిస్టులు ఇంజనీరింగ్ ద్వారా కెమికల్ ఇంజనీరింగ్ చేయవచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారికి కూడా కెమికల్కు సంబంధించిన స్పెషలైజ్డ్ డిప్లొమాలు ఉన్నాయి. జేఎన్టీయు, ఆంధ్ర, ఓయూలో కొన్ని కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫిజిక్స్, మ్యాథ్స్లో కూడా ఇలాంటి కోర్సులు ఉన్నాయి. డిగ్రీ, పీజీలో జాగ్రఫీ సబ్జెక్టులు చదివిన వారు జియాలజిస్ట్గా వెళ్ళొచ్చు. ఓషనోగ్రఫీకి సంబంధించిన కోర్సులు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి. కెమికల్ ఇండస్ట్రీ, ఫిజిక్స్ అండ్ అలైడ్ ఫీల్డ్లో ఉపాధి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిషియన్, జియాలజిస్టులుగా జాగ్రఫీ అండ్ జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్పెషలిస్టులుగా, మెట్రోలాజిస్టులుగా, ఓషనోగ్రాఫర్లుగా అవకాశాలుంటాయి. పారామెడికల్, సాధారణంగా రోగులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత పలు రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని డాక్టర్లు నిర్వహించారు. ఈ విషయంలో పారామెడికల్ సిబ్బంది సహాయపడతారు. పారామెడికల్ కోర్సుల్లో ఆప్టోమెట్రీ, ల్యాబ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ మొదలైనవన్నీ ఉంటాయి. ఈ కోర్సుల్లోని చాలా విభాగాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధికి కూడా అవకాశం ఉంటుంది. ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మ్యాథ్స్తో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో ఇంజనీరింగ్ చేయవచ్చు. 10th తర్వాత పాలిటెక్నిక్, డిప్లొమా ఆధారంగా కూడా సర్టిఫికేట్ పొందవచ్చు. ఆర్కిటెక్చర్, నేవల్ ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ అనేది లాటిన్ పదం. ఫోరెన్సిక్ సైన్స్ అనేది నేరాలను శాస్త్రీయంగా నిర్ధారించే శాస్త్రం. ఫిజికల్, మెడికల్ తదితర సబ్జెక్టుల నుంచి పుట్టిన శాస్త్రం ఇది. మొదటిసారిగా భారత ప్రభుత్వం 1972లో న్యూఢిల్లీలోని లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ NICFS.NIC.inను ఏర్పాటు చేస్తుంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటి వరకు వేలాది మందికి ఫోరెన్సిక్ సైన్స్లో శిక్షణ ఇచ్చింది. వీరిలో ప్రపంచంలోని 200 దేశాల వారు ఉన్నారు. ఢిల్లీ ఇన్స్టిట్యూట్తో పాటు కోల్కతా, హైదరాబాద్, చండీగఢ్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది. క్రిమినాలజీలో MA, ఫోరెన్సిక్ సైన్స్లో MSc కోర్సులను LNJP NICFS అందిస్తుంది. ఒక్కో దానిలో 20 సీట్లు ఉన్నాయి. ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ డాక్యుమెంటేషన్, ఫోరెన్సిక్ బాలిస్టిక్, ఫోరెన్సిక్ బయాలజీతో పాటు కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి దేశంలోని పలు యూనివర్సిటీలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో MA ఇన్ క్రిమినాలజీ జస్టిస్ కోర్సు కూడా ఉంది. ఏ డిగ్రీ పూర్తి చేసిన వారైనా ఈ కోర్సులో చేరొచ్చు. అదేవిధంగా గుజరాత్లోని గాంధీనగర్లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ GFSU.edu.in కూడా ఉంది. దీనికి సంబంధించిన కోర్సులు అందించే సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. క్రిమినాలజీ, కర్ణాటక యూనివర్సిటీ, లక్నో, అమితి యూనివర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ ఇవి. ఇక మర్చెంట్ నేవీకి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు ఎక్కువ మొత్తం నౌక రవాణా ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకు కారణం మిగిలిన రవాణాలతో పోలిస్తే ఇది చాలా చౌక, అంటే తక్కువ కాస్ట్ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ఇండస్ట్రీకి మంచి ఆదరణ ఉంది. మర్చెంట్ నేవీలోకి వెళ్ళిన వారికి అనుకూలతలు, ప్రతికూలతలు 2 ఉన్నాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వీరికి అనుకూలత. అయితే నెలల తరబడి సముద్ర ప్రయాణంతోనే
జీవితం గడిచిపోతుంది, కుటుంబ జీవితం కూడా దూరం అవుతుంది. నావిగేటింగ్ ఆఫీసర్, రేడియో ఆఫీసర్, మెరైన్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కెరీర్ మనం వెతుక్కోవచ్చు. ఇప్పటి వరకు ఇందులో మహిళలకు అవకాశాలు లేవు. అయితే షిప్ డాక్టర్లు, రేడియో ఆఫీసర్లుగా ఇప్పుడిప్పుడు వారు రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. కోల్కతాలోని మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ముంబైలోని చాణక్యలో చేరాలంటే మాత్రం జేఈఈలో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మర్చెంట్ నేవీలో శిక్షణ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ వీటిలున్నాయి చూడండి. క్యాబిన్ క్రూ అంటే విమానంలో పనిచేసే సిబ్బంది. ప్రయాణికులు విమానంలో ఎక్కడానికి ముందు ప్రారంభమై వారిని సురక్షితంగా చేర్చేంత వరకు కొనసాగుతుంది. సాధారణంగా వారానికి 30 పని గంటలు ఉంటాయి. అయితే ఇతర ఉద్యోగుల్లా రోజుకు ఇన్ని గంటలు ఉండే అవకాశం ఉండదు. ఒకే రోజు 20 గంటలు కూడా పని చేయాల్సి రావచ్చు. అయినా ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా చూసుకోవాలి. క్యాబిన్ క్రూలో చేరడానికి సాధారణంగా డిగ్రీని అర్హతగా పరిగణిస్తారు. వయసు 19 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కొన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థలు ఇంటర్ పాస్ అయిన వారికి ఉద్యోగాలు ఇస్తాయి. అలాంటి వారి వయసు 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. హోటల్ మేనేజ్మెంట్, టూరిజం డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎయిర్ హోస్టెస్లతో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ తదితరాలను నేర్పిస్తారు. ఇక్కడ పనిచేయాలనుకునే వారికి హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. పెద్ద సంస్థలు ఎయిర్ హోస్టెస్లకు మంచి మొత్తంలో జీతాలు కూడా ఇస్తాయి. ఫుడ్ సైన్స్కి సంబంధించిన కోర్సులు ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది ఇవి ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ చూడండి. ఇక తర్వాత ఇవి కూడా ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించినవి, మర్చెంట్ నేవీ ఇట్లా అన్నమాట. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. మిగతా వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.